అధికార వర్గాల్లోనూ, పాలక పార్టీల నాయకుల మధ్య అంతర్గత సంభాషణల్లోనూ వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి ఒక అంశం ఏంటి అంటే, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడికి ఏమైంది? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? అటు రాజకీయంగాను, లేదా ఇటు ఆరోగ్యపరంగా అయినా ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఏదైనా సంథింగ్ ఫిషీనా? ఏమన్నా ప్రభుత్వంలో కోఆర్డినేషనో, లేకుంటే తెలుగుదేశం పార్టీతో కోఆర్డినేషనో ఎక్కడైనా దెబ్బతింటూ ఉందా? లేకుంటే తన భవిష్యత్ రాజకీయం గురించి తను ఏమైనా ఆలోచిస్తూ ఉన్నారా? లేకుంటే ఆరోగ్యంగా తాను ఏమైనా గనక ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారా? సో, మొత్తం మీద అయితే అధికారులు ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, పాలక పార్టీ నాయకుల మధ్య ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే, తనకేమైంది అనే ఒక చర్చ నడుస్తుంది. కారణం లేకపోలేదు. మామూలుగా ఆయన ఎక్కడైనా బహిరంగ సభలు, సమావేశాలు జరిగితే ఊగుతారు, ఆవేశపడతారు, రకరకాలు ఉంటాయి. మొన్న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ అని ఒక సభ పెట్టినా కూడా 10 నిమిషాల్లోపే ముగించేశారు. ఏదో నామకే వాస్తే అంటే మాట్లాడినారు. చివరికి అంత కీలక సమావేశానికి నారా లోకేష్ గారు ఏకంగా డుమ్మానే కొట్టేశారు. ఆ తర్వాత అత్యంత కీలకమైనటువంటి కలెక్టర్ల సమావేశం. ముఖ్యమంత్రి గారు 2 రోజులు పొద్దు నుంచి రాత్రి వరకు కూర్చొని చేసే అత్యంత కీలకమైన సమావేశం. ఆ సమావేశానికి మొదటి రోజు డుమ్మా కొట్టేశారు. సరే, దానికి ఏందో కారణం చెప్పారు. రెండో రోజు కూడా ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం ప్రారంభమైన అర్ధ గంటకో, ముక్కాలు గంటకో వచ్చారు. అప్పటికే ఈయన పరిధిలో ఉన్నటువంటి శాఖల కింద కూడా సమీక్ష స్టార్ట్ అయిపోయింది. ఈయన వచ్చి కూర్చున్నారు, ఏం మాట్లాడింది లేదు. తర్వాత కాసేపటికి బ్రేక్ ఇచ్చారట. సీఎం గారితో వెళ్ళి టీ తాగి వచ్చి కూర్చున్నారు. సరే, మరి నెక్స్ట్ లంచ్ వరకు ఉంటారేమో అనుకుంటే కూర్చొని మళ్ళీ 4-5 నిమిషాలు కాగానే లేచి వెళ్ళిపోయారు. మరి లంచ్ తర్వాత వచ్చి సాయంత్రం వరకు ఉంటారేమో అంటే లంచ్ తర్వాత వచ్చారు, మళ్ళీ 10-15 నిమిషాలేమో కూర్చున్నారట, మళ్ళీ వెళ్ళిపోయారు. అంటే మొత్తం మీద ఫస్ట్ మార్నింగ్ అవర్లో టీ బ్రేక్ ఇస్తే ఆ బ్రేక్ అప్పుడు 1 గంట, లంచ్ తర్వాత 1 అర్ధ గంట, మొత్తం ఇంతే. అంతే కీలకమైన కలెక్టర్ల సమావేశం. ఆయన శాఖ గురించి ఆయన మాట్లాడింది లేదు, అందులో నోరు తెరిచి ఒక మాట మాట్లాడింది లేదు. ఆయన శాఖ సమీక్ష చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆయన అసలు ఆ ఫుల్ ఫ్లెడ్జ్ టైం కూడా లేరు. సో, అందుకని జనరల్గా మామూలుగా తనకు రెగ్యులర్గా పాపం అనారోగ్య సమస్యలు ఏవో ఒకటి వాళ్ళే ప్రకటిస్తూ ఉంటారు కదా, రెస్ట్ తీసుకుంటున్నారు, సమస్యలు, వెన్ను నొప్పి ఒకటి అంటూ ఉంటారు. సో, అలాగేమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా, లేకుంటే రాజకీయంగానే ఏవైనా ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామాలు ఏమైనా రాబోయే రోజుల్లో జరగబోతూ ఉన్నాయా? రాజకీయంగానో, లేకుంటే ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల మీద ఆయన ఏమైనా అసంతృప్తిగా ఉన్నారా? తెలియడం లేదు. బట్ సంథింగ్ ఫిషీ అనే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది. బహుశా ఇదేమైనా ఒక అలక లాంటిదా, లేకుంటే అసంతృప్తి లాంటిదా? ఇవేమీ లేకుండా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లు ఏమైనా కనుక ఇంకేమైనా సమస్యలా తెలియదు కానీ, బట్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అనే ఒక డిస్కషన్ అయితే అధికారుల మధ్య, పాలక పార్టీల మధ్య అయితే ఖచ్చితంగా జరుగుతుంది.